శ్రీకాంత్ గారు, చాలా మంది సివిల్స్ కావాలని కలగంటారు. అలా కలగన్న తర్వాత అలాంటి ఆలోచనతో మీ దగ్గరకు వస్తుంటారు. వాళ్ళు మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తారు? వాళ్ళతో ఏం మాట్లాడతారు? వాళ్ళు దీనికి సూటబుల్లా కాదనే విషయాలు కూడా వాళ్ళకి చెప్తారా? అవునండి. ఎలా ఉంటుందంటే, ఒక ఆస్పిరెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళందరూ జీరో లెవెల్లో ఉంటారు. అంటే చాలా మంది డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో వస్తారు, కొంతమంది డిగ్రీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, లేదా ఇంజనీర్ అయితే ఫైనల్ ఇయర్ లో వస్తారు, కొంతమంది ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత వస్తారు, కొంతమంది జాబ్ లో ఉన్న వాళ్ళు వస్తారు, కొంతమంది ఐఐటీలు చేసి ఐఐఎంలు చేసి తర్వాత రావటం, లేదా జాబులు చేసి రావటం, ఇన్ని రకాల వాళ్ళు ఉంటారు. అందరూ కూడాను జీరో స్టేజ్ లోనే ఉంటారు మా దగ్గరకు వచ్చినప్పుడు. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది అని తెలుసు, సిలబస్ మహా అయితే సిలబస్ తెలుసుంటుంది, అంతకన్నా ఎక్కువ తెలియదు వాళ్ళకి. అసలు ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది మా దగ్గరకు వచ్చిన తర్వాతే వాళ్ళకి ఆ విషయాలు లభ్యమవుతాయి అనమాట. సో జీరో స్టేజ్ లో ఉన్న వాళ్ళకి మేమేం చేస్తామంటే, స్టార్టింగ్ నుంచే ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఇందులో రెండు విషయాలు ఉంటాయండి. ఎగ్జామ్ మొత్తానికి ఎలాంటి ఎగ్జామ్ అయినా కానీ రెండు విషయాలు ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ యూ షుడ్ నో వాట్ టు రీడ్. సెకండ్, యూ షుడ్ ఆల్సో నో వాట్ నాట్ టు రీడ్. ఏది చదవాలో తెలియాలి, ఏది చదవకూడదో కూడా తెలియాలి. సో ఈ రెండు తెలిసినప్పుడు మాత్రమే ఈ ఎగ్జామ్ లో సక్సెస్ సాధించడం చాలా సులభం అవుతుంది. సో ఫస్ట్ డే నుంచి ఈ రెండింటి గురించి చెప్తాం మేము. అదేదో సిలబస్ లో ఉంది కదా అని చెప్పి మొత్తం చెప్పి పంపించేయటం కాదు పిల్లల్ని. ఈ రెండిట్లో ఇది చదవండి, ఇది చదవాల్సిన అవసరం లేదు అని డైలీ బేసిస్ ఉంటుందన్నమాట. సో ఈ సిలబస్ మొత్తంలో ఒక పుస్తకం తీసుకుంటే పుస్తకంలో ఏది చదవాలి, ఏది చదవకూడదు. లేదా ఒక న్యూస్ పేపర్ తీసుకుంటే ఒక ఆస్పిరెంట్ న్యూస్ పేపర్ ఇచ్చి చదవమంటే వాళ్ళు కనీసం 3-4 అవర్స్ పడుతుంది హిందూ పేపర్ చదవాలి అంటే. కానీ అదే నాలాంటి ఎక్స్పర్ట్స్ లేదా బాగా ఈ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయిన ఎక్స్పర్ట్ ఒక 45 మినిట్స్ 50 మినిట్స్ లో చదివేస్తాడు. ఎలా చదవగలడు? సో ఏది చదవకూడదని తెలియటం వల్ల. ఎగ్జాక్ట్లీ, ఏది చదవాలి, ఏది చదవకూడదు ఖచ్చితంగా ఫస్ట్ డేనే తెలియాలి. సో ఇది చెప్పడం అన్నదే మేము చేసేది అనమాట. ఫస్ట్ డే నుంచి ఉంటుంది. మా కోర్స్ కూడా ఎలా డిజైన్ చేస్తామంటే, నేను ఇందాక చెప్పినట్టు చాలా లాంగ్ టర్మ్ కోర్స్ ఎలా డిజైన్ చేస్తారని తెలుసుకుందాం. అందుకంటే ముందు కాలర్ తో మాట్లాడదాం అండి. మురళి తిరుపతి నుంచి. మురళి మాట్లాడండి. హలో చెప్పండి మురళి గారు. సార్, హలో, నేను తిరుపతి నుంచి అండి. చెప్పండి. తిరుపతి నుంచి. చెప్పండి మురళి గారు, వినిపిస్తోంది. ఐఏఎస్ చేయాలంటే ఇంటర్మీడియట్ తర్వాత ప్రిపేర్ అయ్యేదానికి ఉందా సార్, లేక కంపల్సరీ డిగ్రీ చేయాల్సిందేనా? ఫీజు ఎంత అవుతుంది, ఏం సార్? ఐఏఎస్ కావాలి అంటే క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఉంటుందండి. కానీ మన ప్రిపరేషన్ అన్నది 2-3 ఏళ్ల ముందు నుంచే స్టార్ట్ చేస్తే, అంటే ఎర్లీ స్టేజ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ నుంచి స్టార్ట్ చేయడం చాలా ఉత్తమం అనమాట. ఎందుకంటే మీకు చాలా టైం దొరుకుతుంది, మీరు ప్రతి ఇష్యూని ట్రాక్ చేస్తూ అనాలిసిస్ చేయడానికి చాలా అవకాశం దొరుకుతుంది. దేర్ఫోర్ మీకు ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఎగ్జామ్ రాయటానికి ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు రాయంగానే ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేయొచ్చు. అలా ఉంటుందన్నమాట. మీకు ఫీజు డీటెయిల్స్ ఇవన్నీ అంటే మీరు ఒకసారి మా వెబ్సైట్ విజిట్ చేయండి. ఇందాక చెప్పిన www.nlogeducation.in ఒకసారి విజిట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఫోన్ నెంబర్ కావాలంటే 9912441137. మీరు ఒకసారి కాల్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తారు, ఫీజు వివరాలన్నీ. మీరు ఒకసారి కాల్ చేయండి సార్. మరో కాల్ ఉన్నారండి, ప్రసాద్ మదనపల్లి నుంచి. ప్రసాద్ మాట్లాడండి. కాల్ డిస్కనెక్ట్ అయినట్టు. ఎందుకు ముందు మాట్లాడుకుంటున్నాం, మీ కోర్స్ ఎలా డిజైన్ చేస్తారండి? కోర్స్ ఎలా అంటే చాలా లాంగ్ టర్మ్ కోర్స్ అండి ఇది. సో మా కోర్స్ ఏంటంటే ఖచ్చితంగా 1 year ఉంటుంది, ఒకసారి 1.5 year కూడా రావచ్చు, డిపెండింగ్ అపాన్ ద ఎర్లీ స్టేజెస్ అనమాట. సో ఫస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళకి ఒకలాగా, ఫస్ట్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఉన్న ఒకలాగా ఉంటుంది, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఒకలా ఉంటుంది, థర్డ్ ఇయర్ ఒకలా ఉంటుంది. సపోజ్ 2014 లో ఎగ్జామ్ రాయాలనుకోండి, అంటే జస్ట్ మనకు ఆల్మోస్ట్ నియర్లీ 1 year టైం ఉంది ఇప్పుడు. సో 2014 లో ఆగస్ట్ లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే తప్ప ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేయలేరు. అంటే దిస్ లాస్ట్ ఛాన్స్ ఫర్ దెమ్. సో అందుకోసం మేము కూడా ఒక లాస్ట్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తాం. November 23rd నుంచి ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఈ ఇయర్ కి. అంటే 2013 లో ఎగ్జామ్ ని క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా దిస్ ఇస్ ద లాస్ట్ కాల్ ఫర్ దెమ్. సో ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక నవ్వదు. మేమేం చేస్తామంటే, జనరల్ స్టడీస్ అనేది నియర్లీ 7 months కోర్స్ అనమాట. ఈ 7 months కోర్సులో జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ లో పేపర్ 1 అన్నాను ఇందాక, పేపర్ 1 జనరల్ స్టడీస్, అట్లా మెయిన్స్ లో ఉన్న 4 జనరల్ స్టడీస్ పేపర్స్ ప్లస్ దాంతో పాటు ఎస్ఏ పేపర్ ఉంటుంది, ప్లస్ అడిషనల్ గా ఇంటర్వ్యూలో కూడా జనరల్ స్టడీస్ సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అనమాట. ఈ కరెంట్ అఫైర్స్ ఎలా అంటే డే టు డే యాక్టివిటీస్. అంటే మనం ఈ రోజు న్యూస్ పేపర్ చదివితే ఎన్నో రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి. ప్రపంచం మొత్తంలో, ఇండియాలోను, ఆంధ్రప్రదేశ్లోను ఏమేమి జరుగుతున్నాయి అన్ని విషయాలు అందులో మనకి తెలుస్తూ ఉంటాయి. అందులోనూ ఎలాంటి చదవాలి, ఎగ్జామ్కి ఎలాంటి అవసరం లేదన్న విషయం తెలుసుకుంటూ మేమేం చేసామంటే, అందుకోసం పిల్లలకి తెలీదు. ఫస్ట్ డే మీరు అన్నారు కదా, రాగానే వాళ్ళు ఎట్లా డైరెక్షన్ ఇస్తాం. ద వెరీ ఫస్ట్ డే వెన్ దే కమ్ టు అస్, హౌ టు రీడ్ ఏ న్యూస్ పేపర్, ఎలా చదవాలి. సో దానికోసం ఒక సెషన్ పెడతాం అనమాట. ఈ న్యూస్ పేపర్ చదవటం ఎలా, దాంతో పాటు డైలీ
ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఇన్స్టిట్యూట్ వైపు నుంచి ఉంటుంది, అనలాగ్ న్యూస్ అండ్ వ్యూస్ అంటాం. అదేంటంటే ఫ్రీలీ డౌన్లోడ్ ఎవరన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఏంటంటే డైలీ మార్నింగ్ 10 o'clock ఆన్ చేశారు అంటే, అప్లికేషన్ ఓపెన్ చేశారు అంటే, ఈ రోజు హిందూ పేపర్లో హెడ్లైన్స్ అనమాట, అంటే ఈ హెడ్లైన్ సంబంధించిన ఆర్టికల్స్ మీరు చదవండి సరిపోతుంది. అలానే ఎకనామిక్ టైమ్స్, అందులో హెడ్లైన్స్ ఏమేమి ఉన్నాయి అవి మాత్రం చదివితే సరిపోతుంది. ఇంకా అడిషనల్ గా చదువుతారంటే అది మీకు మీ టైం సంబంధించింది అది. సో బట్ ఇవి మాత్రం ఖచ్చితంగా చదవాలి. సో దాట్ మీరు ఆ 3 hours ఆర్ 4 hours మీకు పట్టే టైం ని 1 hour 1.5 hours లో అయిపోతుంది. సో సివిల్స్ కి వెళ్ళాలి అంటే షార్ట్ కట్ ఉండదు, కానీ ఏది చదవకూడదు అనేది తెలుసుకోవడం ఒక షార్ట్ కట్ మెథడ్ అని చెప్తున్నారు. కైండ్ ఆఫ్ అది వెరీ ఫస్ట్ డే తెలుసుకోవాలన్నమాట. రైట్, ఒక కాలర్ తో మాట్లాడదాం. రాంబాబు మంగళగిరి నుంచి. రాంబాబు మాట్లాడండి. సార్ నమస్తే సార్, మా పేరు నా పేరు రాంబాబు, మంగళగిరి నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. ఇప్పుడు సివిల్స్ కి వచ్చేసరికి మెయిన్స్ లో మీడియం ఏది చూస్ చేసుకుంటే బాగుంటుంది? అంటే నేను నా పరంగా చూసినట్లయితే నేను లెక్చరర్ సార్. నేను ఇప్పుడు ప్రజెంట్ నేను ఫిజిక్స్ లెక్చరర్ని. మీడియం అన్నది మెయిన్స్ ఎగ్జామ్ లో ఏంటంటే మీడియం అన్నది మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే ఆ మీడియం చూస్ చేసుకోండి. అదే సార్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేను ఫిజిక్స్ లెక్చరర్ని, నేను ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తాను సార్. ఓకే. సో అది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ గా ఎంచుకుంటే మిగతా సబ్జెక్ట్స్ అన్ని కూడా జనరల్ స్టడీస్ అవన్నీ కూడా నేను తెలుగు మీడియం రాయడానికి ఎక్కువ వస్తారు నాకు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మెయిన్స్ ఎగ్జామ్ కి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అని ఒకటి ఉంటుందండి. అది ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి అన్ని పేపర్స్ మీరు ఇంగ్లీష్ లో రాయాల్సి వస్తుంది. తెలుగు తీసుకున్నారనుకోండి అన్ని పేపర్స్ తెలుగులోనే రాయాల్సి వస్తుంది. సో మీ ఫిజిక్స్ ఒక్కటే మీరు తెలుగులో రాసి ఆర్ ఇంగ్లీష్ లో రాసి మిగిలినవన్నీ తెలుగులో రాయడానికి అట్లా అవకాశం ఉండదు. సో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇంపార్టెంట్ అది. సో ఆ మీడియం మీరు చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అది మామూలుగా చూసుకుంటే సక్సెస్ రేట్ చూసుకుంటే విజయం సాధిస్తున్న వాళ్ళని చూసుకుంటే ఏ మీడియం వాళ్ళు ఎక్కువ విజయం సాధిస్తున్నారండి? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్కువ ఉంటారండి, తెలుగు మీడియం వాళ్ళు తక్కువగా ఉంటారు. దీనికి రీజన్ కూడా ఏంటంటే మెయిన్ రీజన్ మనకి ఈ ఎగ్జామ్ కి కావాల్సిన ప్రిపరేషన్ సంబంధించి బుక్స్ కానీ మెటీరియల్ కానీ అవన్నీ ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ అవైలబుల్ ఉంటాయి, తెలుగు మీడియంలో చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు తెలుగు మీడియం వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది అంటే ఇంగ్లీష్ మీడియం బుక్స్ చదివి వాటిని ట్రాన్స్లేట్ చేసుకొని తెలుగులో రాసుకొని మళ్ళీ తెలుగులో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ తెలుగు ఆన్సర్స్ ని ఇవాల్యుయేషన్ చేసే వాళ్ళు దొరకరు అంత ఈజీగా. సో వాళ్ళు దొరకరు. ఇవన్నీ చాలా డ్రాబ్యాక్స్ అనమాట అక్కడ. అయినా కానీ కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా సీనియర్స్, మా జూనియర్స్ ఉన్నారు, మా స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతో మంది తెలుగు మీడియం రాసి కూడా ఉత్తీర్ణులైన చాలా మంది ఉన్నారు. అలా అని చెప్పేసి కేవలం ఇంగ్లీష్ లేదా ఓన్లీ తెలుగు అన్న కాదు, మీకు ఏ మీడియం అయితే కంఫర్ట్ జోన్ ఉంటుందో ఆ మీడియంలో వెళ్ళండి. అయితే మెటీరియల్ మాత్రం ఇంగ్లీష్ లో ఎక్కువగా అవైలబుల్ దొరుకుతుంది అనమాట. మరో కాల్ ఉన్నారండి, భరత్ రెడ్డి కడప నుంచి. భరత్ మాట్లాడండి. హలో 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 భరత్ రెడ్డి గారు చెప్పండి. కడప నుంచి భరత్ రెడ్డి మాట్లాడుతానండి. చెప్పండి భరత్ రెడ్డి గారు. ఇప్పుడు నేను మెడిసిన్ కంప్లీట్ చేశాను. పేపర్ 2 మాకేమన్నా కొంచెం డిఫికల్ట్ గా ఉంటుందండి. ప్రిలిమ్స్ పేపర్ 2 అంటున్నారు కదా మీరు? సీసాట్ కొంచెం డిఫికల్ట్ గా ఉంటుందండి. జనరల్ గా ఏమైతుందంటే సీసాట్ లో ఇందాక నేను చెప్పినట్టు టాపిక్స్ అర్థమెటిక్, రీజనింగ్, డెసిషన్ మేకింగ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉంటుంది. సో ఈ అర్థమెటిక్, రీజనింగ్ అన్నవి ఈ ఇంజనీరింగ్ వాళ్ళకి, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ అనమాట. ఈ మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఎక్కడ టచ్ అవ్వవు, అందుకని వాళ్ళు భయపడతా ఉంటారు అనమాట. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళందరూ అర్థమెటిక్, రీజన్ అనేది కామన్ సెన్స్ బేస్డ్. దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ మ్యాథ్స్ అనమాట. అది మ్యాథమెటిక్స్ సంబంధించింది కాదు. నేను మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీని బేసికల్ గా. ఐ నెవర్ ట్రీట్ అర్థమెటిక్ ఆర్ రీజనింగ్ యాజ్ మ్యాథ్స్. అది మ్యాథ్స్ కాదు, జస్ట్ ప్లేయింగ్ విత్ నెంబర్స్. నెంబర్స్ తో ఆడుకోవడం తప్ప ఇంకేం ఉండదు అందులో. మీరు చిన్నప్పటి నుంచి మీరు మర్చిపోయి ఉంటారేమో, 6th క్లాస్ లోనే ఎల్సిఎం, హెచ్సిఎఫ్ గురించి మనం చదువుకొని ఉంటాం. లాజికల్ థింకింగ్. ఈ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ మీద డైరెక్ట్ గా ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ అని, ఫైండ్ ద హెచ్సిఎఫ్ అని క్వశ్చన్స్ అడగారు సివిల్ సర్వీసెస్ లో. కానీ ఆ ఎల్సిఎం ని, హెచ్సిఎఫ్ ని ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్ లో అప్లై చేస్తామో ఆ సిచ్యువేషన్ అడుగుతాడు క్వశ్చన్. సో ఆ సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకుంటే అరే ఇక్కడ ఎల్సిఎం అప్లై చేయాలి లేదా ఇక్కడ హెచ్సిఎఫ్ అప్లై చేయాలి మీకు అర్థమవుతుంది. అది 6th క్లాస్ లో నేర్చుకున్నాం మనం. ఫైనల్ గా ఇప్పటికీ చాలా మంది ఐఏఎస్ కోచింగ్ తీసుకోవడానికి ఢిల్లీకే పరిగెడతారు. ఎందుకని? ఏపీలో అలాంటి అవకాశాలు లేవంటారా? ఖచ్చితంగా ఏపీలో ఉన్నాయండి. కానీ ఏమైతుందంటే నేను ఇందాక చెప్పినట్టు హైదరాబాద్ లో, ఏపీలో మంచి మంచి ఫ్యాకల్టీ ఉన్నా కానీ యూపీఎస్సీ ప్రశ్నలు అడిగే విధానానికి సంబంధించి వీళ్ళు టీచింగ్ చేయటం లేదు ఫ్యాకల్టీలు అన్నవారు. సో మన హైదరాబాద్ లో కానీ ఏపీలో ఉన్న అభ్యర్థులంతా ఏం చేస్తారంటే ఢిల్లీలో బాగా టీచ్ చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా జరుగుతున్న ఫినామినా ఏంటంటే
ఢిల్లీలో ఉన్న ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీలందరూ హైదరాబాదే వస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే హైదరాబాద్ లో మంచి అభ్యర్థులు ఉంటారన్నమాట. అదేదో మనం 100 మందికి టీచ్ చేసామనుకోండి, అందులో సగానికి సగం మంది మంచి అభ్యర్థులే ఉంటారు. ఢిల్లీలో 1000 మంది టీచ్ చేసిన 10 మంది కూడా మంచి అభ్యర్థులు దొరకరు అక్కడ. సో ఇప్పుడు ఐఏఎస్ కావాలనుకునే వాళ్ళు ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు, కల్లాలో కూడా నిపుణులైన సిబ్బంది ఉన్నారని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు టీవీ స్టూడియోకి వచ్చి ఐఏఎస్ ఎలా ప్రిపేర్ కావాలి, ఏమేమి చదవాలి, ఏమేమి చదవకూడదనే విషయాన్ని కూడా చాలా పరిగణలో తీసుకోవాలి. మెయిన్ ప్రథమంగా తెలుసుకోవాల్సింది అదే వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు. ఇవి ఐఏఎస్ కావాలి అనుకునే వాళ్ళు ప్రప్రథమంగా పాటించవలసినటువంటి సూచనలు. ఇవి కెరియర్ ప్లస్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి టీవీ 9.